సొంత ఇల్లు ఎక్కడుందో ఆడపల్లి. నా ఇల్లు అనుకోని పరిగెత్తుకొని ఇంటికెళ్ళిపోయి చేర్చుకున్నానా? నిజమే కదండి. ఆడపిల్లలకి సొంత ఇల్లు కూడా ఉండదు కదా. నేను హాస్టల్ చదివేటప్పుడు నాకు సొంత అండర్వేరే లేదు. నేను ఫీల్ అయ్యానా? అన్ని ఫన్నీగానే తీసుకుంటా, కొంచెం కూడా ఎమోషన్స్ ఉండవా నీకు? నేను మోషన్స్ వస్తేనే పట్టించుకున్నాను, ఎమోషన్స్ తో నాకు సంబంధం లేదు. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. చిచి, నాకు ఫోన్ వస్తుంది. హాయ్ ప్రియా. హాయ్ సంతోష్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా ప్రియా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా సంతోష్. మనం కలిసి చాలా డేస్ అయింది కదా, ఒకసారి మీట్ అవుదామా? ఓకే, ఎప్పుడు మీట్ అవుదాం? రేపు సండే కదా, రేపు మీట్ అవుదామా? ఫైన్. ఓకే, రేపు మీట్ అవుదాం. అయితే మీ ఇంటి దగ్గరలో కాఫీ షాప్ ఉంది కదా, అక్కడ మీట్ అవుదాం. ఓకేనా? ఓకే, సీ యు దేర్. థ్యాంక్ యూ, బాయ్. చంపేస్తున్నారు జోష్న, సండే కూడా ఆఫీస్ రమ్మంటున్నారు. నాకు వస్తుంది అనుకో. ఇంకో ఎదపడ్డేది పడిపోయిందా? ఇదే నా ఎత్తును. నీకుంది నీకుంది అది కన్ఫర్మ్. నీకుంది 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 నా కొడక. నిన్ను ఈ